దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 50 అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమ పరిచెదవు. చూడండి, మీ యొక్క ఆపద సమయాలలో మీరు కలుగున్నటువంటి కష్టాలు బాధలు బట్టి కృంగిపోకుండా అధైర్యపడకుండా దేవుని వైపు తిరిగి మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని విడిపిస్తారు. అయితే అపాయములన్నీ కూడా మీ జీవితంలో నుంచి తొలగిపోయే వరకు కూడా ఆయన తన సజీవమైన రెక్కల కింద మిమ్మల్ని సురక్షితంగా భద్రపరుస్తారు. కనుక లెక్కలేనటువంటి అపాయములు ఉరులులాగా మిమ్మల్ని చుట్టుకొని ఉన్నప్పటికీ మీరు కృంగిపోవద్దు. మీ హృదయాల్లో దిగులును పుట్టనివ్వద్దు, అధైర్యమును పుట్టనివ్వద్దు. ఆ యొక్క ఆపద సమయంలో దేని వైపు తిరిగి, ప్రభువా, ఈ యొక్క ఆపద సమయమందు నీవే నా ఆశ్రయదుర్గము, ఇదిగో మనుషులను కాదు, ఈ లోకంలో వేటిని కాదు, మిమ్మల్నే నేను ఆశ్రయించున్నాను, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా కొండ, నా కోట, నా శైలము, నీవై ఉన్నావు దేవా అని దేవునికి నీవు మొరపెట్టినప్పుడు అది ఎటువంటి అపాయమైనప్పటికీ ఎంతో గొప్పగా దేవుడు అపాయం నుంచి నిన్ను విడిపిస్తారు. దేవుడు ప్రతి ఒక్క అపాయం నుంచి విడిపించిన తరువాత మీ యొక్క జీవితంలో ఆయన చేసిన ఆ యొక్క ఉపకారములను బట్టి మరి దేవుని ఎంతో మహిమపరచగలుగుతావు. కనుక ఈ సమయం అంది మాటలు వింటున్నటువంటి మీరు ఎలాంటి ఆపదల్లో మీరున్నారో వాటిని బట్టి మీరు కృంగిపోవద్దు, కానీ దేని వైపు తిరిగి ప్రార్థించండి. ఆయన వాగ్దానం చేశారు కదా, మీరు ఆపద సమయంలో ఉన్నారా, నన్ను గుర్చి మొరపెట్టండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను తర్వాత మహిమపరిచెదరు అన్నారు. కనుక మీ యొక్క జీవితంలో దేవుడు ఎన్నోసార్లు అపాయాల నుంచి తప్పించి ఉండొచ్చు. ఈ సమయమందు కూడా దేవుడు గొప్పగా తప్పిస్తారు. దేవుని వైపు తిరిగి ప్రార్థించండి, ఆయనను గొప్పగా మహిమపరచండి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, రక్షణ వారికి ఇవ్వండి. వారి గృహంలో ఉన్న అపాయములు తొలగించండి, కీడులు తొలగించండి, శోధనలు తొలగించండి, సాతాను దాడుల్ని లయమిచ్చేయండి. ప్రభా, నీ బిడ్డల్ని మీరే గొప్ప వారిగా పోషించండి, వారి పిల్లలను పోషించి నడిపించు నాయన. అయ్యా తండ్రి, ప్రతి ఒక్క అనారోగ్య సమస్యల నుంచి వారిని విడిపించండి, శత్రు క్రియలన్నీ లయమిచ్చేయండి. ఈ దినమంతా నీ బిడ్డలకు సన్ని తోడుగా ఉంచి కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.